ఆ ప్రభువైన యేసుక్రీస్తు నా మీద నా శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 10వ వచనము. సింహం పిల్లలు ఏమిగలవు ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కుదువెండదు అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మను అతను తెలిసి ప్రార్థన చేసి వ్యక్తితో చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు వాగ్దానం చేయించి చూడండి ఇక్కడ ఉదయకాలం సాయంత్రకాలం మధ్యకాలం అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నానండి. స్తుతియాగం చేస్తున్నాను. ఇంకా బైబిల్లో ధ్యానిస్తున్నాను, బైబిల్ రాస్తున్నాను, బైబిల్ పూర్తిగా రాసిన దేవుని కృప వల్ల ఇంకా మరి ఉపవాస ప్రార్థన చేసిన విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి అది మరి మన సొమ్ములే లేకుంటే ఏమో కానీ ఆకలి కొంటే ఏమో కానీ మరి యెహోవాను ఆశ్రయించి వారు ఏ మేలు కుదవండి అని అంటున్నారు. దీనికి రిలేటెడ్ వాక్యాలు 34వ అధ్యాయంలోనే ఒకటి వచ్చిన ఎల్లప్పుడూ యెహోవాను ఆశ్రయించాలి అంటున్నారు. ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించాలన్నారు. నిత్యమానికి రీతి మన నోట ఉండాలని అంటున్నారు అనమాట. ఇంకా 11వ వచనం చూస్తే పిల్లలారా మీరు వచ్చి నా మాట వినమంటున్నారు, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతానని అంటున్నారు అనమాట. ఇంకా 17వ వచనంలో చూస్తే మరి నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించనున్నారు, సమ్మెడినటువంటి వారిని విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా 4, 5 వచనాలు చూస్తే నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన అంటున్నారు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిచి తప్పించిన అంటున్నారు. వారు ఆయన తట్టు చూడగా మరి వారికి వెలుగు కలిగిన అంటున్నారు. వారి ముఖంలో ఎన్నడూ కూడా మరి లజ్జింపకపోవును అని దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. ఇక్కడ మరి ఇంకా 7వ వచనంలో చూస్తే మరి యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావాలని వారు రక్షిస్తుంది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా 15వ వచనంలో చూస్తే మరి యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది, మరి ఆయన చెవులు వారి మొరలకు చెవి ఎగ్గి ఉందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట. ఈ విధంగా మరి దేవుడు నాకు తోడుగా ఉంటా అంటున్నారు, భయపడద్దు అంటున్నారు. నువ్వు ఆయన ఎందుకు భయపడుతూ ఉన్నావు కాబట్టి నీకు ఏ మేలు ఉండదని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాను. దీనికి ఇంకా అర్థం ఏంటంటే బలమైన సింహము మరి పిల్లలు కూడా మరి ఆహారం లేక కష్టపడవచ్చు, కానీ దేవుని మరి ఆశ్రయించే వారికి ఆయన ఎప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా మరి ఆయన మనకి దేవుడు ఎప్పుడు కూడా మనకి బలాన్ని అనుగ్రహిస్తాడు. ఇది దేవునిపై మరి నమ్మకము ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలని మరి నొక్కి చెబుతుందనమాట. ఆయనే మరి వెదికే వారికి మరి ఎటువంటి మేలు కూడా లోటు ఉండదని చెప్పేసి ఈ వాగ్దానం చెబుతుందన్నమాట. ఈ వాగ్దానం అందరి జీవితంలో కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాశ్వతమైన ఘనమైన ఆనంకల స్థుతిస్తుందండి. అనుమతి ప్రపంచం ప్రతి ఒక్కరిని పేరు పేరు నేను చేసుకు ప్రతి ఒక్క బిడ్డ స్వతంత్ర నాకు కోరుకుంటుంది. బట్టి మంచి రెగ్గు దేశాలు దేవుండి ఉద్యోగాలు తెచ్చండి. అధిపతి ఆర్థిక సాయం తెచ్చండి. అనంత సంస్పర్శన వేలంలో కుగిన వారు లేకపోతే నష్టం తెచ్చండి. వనస్సులు బలపరచండి. మీరు రాన్ని మీరు క్షణమైన చదువుకుంటే కూర్చొని అయితే పిల్లలు బాగా తెచ్చామని మా ప్రభు పిలిచిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తామని రండి. మీ అందిన ప్రార్థనలు మా కుటుంబం గురించి ఉపయోగించామని మనం చేసుకుంటాం అండి. ప్రభు సేవలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.